హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా గోబీ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. వెజ్ పులావ్తో మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే పప్చార్తో కూడా ఇది చాలా మంచి కాంబినేషన్. మరి ప్రిపరేషన్ చూద్దామా? దీనికోసం ఇక్కడ నేను మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టెమ్తో పాటు ఉండేలాగా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు ఎసరు పెట్టుకొని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదండి. ఇలా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి వాడ్చుకొని ఒక కిచెన్ నాప్కిన్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి చల్లారనివ్వాలి. కాలీఫ్లవర్ జస్ట్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఓవర్ కుక్ అయిందంటే పిండిలో కలుపుకునేటప్పుడు విరిగిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే కాలీఫ్లవర్కి ముందుగానే సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ పిండికి సరిపడినంత ఉప్పును మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండిని 2 స్పూన్ల చొప్పున తీసుకున్నానండి. అంటే 1:1:1 రేషియోలో తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కాలీఫ్లవర్ ముక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే 3 లేదా 4 స్పూన్ల చొప్పున తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు యాడ్ చేసేయకూడదండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పిండి బాగా పలచబడిందంటే గోబీకి మనం చేసే కోటింగ్ అంటుకోదు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మనం మిర్చి ఇంకా అరటికాయ బజ్జీకి ఏ విధంగా కలుపుకుంటామో దానికన్నా కొంచెం థిక్గా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకొని విరిగిపోకుండా జాగ్రత్తగా ముక్కలకి పిండి మొత్తం కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే వేగిన తర్వాత కాలీఫ్లవర్ 65 ముద్దలా కాకుండా చూడటానికి టెంప్టింగ్గా ఫ్రై అయిన చాలాసేపు వరకు కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ముందు 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కాలీఫ్లవర్ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. వేసిన వెంటనే కదిపేయకూడదండి. 1 నిమిషం ఆగిన తర్వాతనే వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగి నూనెలో కొంచెం బబుల్స్ తగ్గి మనకి కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకొని 1 నిమిషం వేపు తీసేసామంటే గోబీ 65కి మంచి కరివేపాకు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే ఒక 4 చీరిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంతేనండి, గోబీ 65 రెడీ అయిపోయింది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.